హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? హ్యాపీ ఉగాది అందరికీ. అందరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఈరోజు నాకైతే ఆఫీస్ ఉంది, అందుకే పొద్దున్నే మీన్స్ 8కేమో లేచి రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళొచ్చా. ఇక్కడ దగ్గరలో ఒక టెంపుల్ ఉంటే ఇక ఆఫీస్కి వెళ్ళాలి. తొందరగా రెడీ అయిపోయి 6 అవర్స్ ఉండి ఈవినింగ్ తొందరగా వచ్చేయాలనుకుంటున్నా. యాక్చువల్గా మార్నింగ్ ఏమనుకున్నా, తొందరగా ఆఫీస్కి వెళ్ళి వచ్చేసి ఈవినింగ్ వెళ్దాంలే, కొంచెం తొందరగా ఆఫీస్ నుంచి వచ్చేసి వెళ్ళి కాసేపు అక్కడ కూర్చొని అలా వద్దాం టైమ్స్ అని అలా అనుకున్నా. కానీ ఇక మనం ఈవినింగ్ అనుకుంటే అది కంపల్సరీ పోకుండానే ఉండిపోతాం. అంటే ఆల్రెడీ నేను ఒక 2-3 టైమ్స్ అలానే చేశాను అన్నమాట. పండగ రోజు కూడా పోకపోతే ఇంట్లో వాళ్ళు చెప్పు తీసుకొని అంటారు. ఓకే, విల్ గో. ఇక స్టార్ట్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోతున్నా. అసలు వెళ్ళాలని లేదు కానీ వెళ్ళక తప్పట్లేదు, ఏం చేస్తాం, అలా అవుతుంది. ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని ఇలాంటి డ్రెస్ వేసుకొని ఆఫీస్కి వెళ్ళడం అసలు ఇదే ఫస్ట్ టైం. అసలు ఒక్కళ్ళు కూడా లేరు ఆఫీస్లో. తిప్పి కొడితే ఒక 10 మంది ఉన్నారే మా ఫ్లోర్లో. నీమ్ ఫ్లవర్స్ విల్ ఈట్, నాట్ నీమ్ లీవ్స్. ఇక మా ఫ్రెండ్ ఉంది, ఆమె పేరు సమృద్ధి, ఇంకో ఆమె పేరు శ్రావణి. ఇక సమృద్ధికి మ్యారీడ్ ఆమెకు ఒక పాప ఉంది, మీరా అని. అసలు ఆమె ఐస్ అయితే ఎంత బాగుంటాయంటే, ఇంకా ఆమె మాట్లాడే మాటలు కూడా సూపర్ ఉంటాయి అసలు. అది ఇది అని అంటుంది ఆమె వస్తే ఆఫీస్కి. మొత్తం ఆమె గురించే చెప్తా ఉంటుంది వస్తే. ఇక తర్వాత వీళ్ళని హాయ్ చెప్పమంటే నేను చెప్పనని శ్రావణి అంటుంది, నా ఫేస్ చూపియకు యూట్యూబ్లో అని. బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నా, అదేం బాలేదు, చెత్తలా ఉంది. బాగుందా? How is it? Not cooked. Rice not well cooked. Little liquid also. I am eating burger. Tomorrow we'll see. ఇక 6 అవర్స్ అయిపోగానే రిటర్న్ టు పీజీ. అసలు ఎండలు అయితే మామూలుగా లేదు బయట. అసలు నా ర్యాక్ అయితే ఎంత చెత్తలా ఉందంటే, నేను ఇంటికి వెళ్ళొచ్చా మధ్యలో అసలు ఆ వీక్. అంటే యాక్చువల్గా నేను వీకెండ్స్లో బట్టలు వాషింగ్కి వేస్తాను కదా, మళ్ళీ తీసుకొచ్చి అవన్నీ ఐరన్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని నీట్గా పెట్టుకుంటా. ఇక ఇంటికి వెళ్ళి రావడం వల్ల అసలు బట్టలు ఎక్కడిదక్కడ ఉన్నాయి, ఏదో అలా పెట్టేసి అంతా చూస్తుంటేనే చిరాకు వస్తుందని ఇక ఆఫీస్ నుంచి రాగానే జడేసుకొని ముందు ఆ పని చేస్తున్నా. అసలు ఈ హ్యాండ్ బ్యాగ్లు ఎందుకో ఏమో కానీ ముందేమో ఇంటి దగ్గర పెట్టేసా, మళ్ళీ నేను నెల్లు వచ్చినప్పుడు మళ్ళీ ఎత్తుకొచ్చేసా ఆ ఇంటి దగ్గర. ఇక్కడ ఉంటే మళ్ళీ యూజ్ చేసేది లేదు, పెట్టేది లేదు, కానీ అలా ఏదో మురగ పెడతాం తీసుకొని అన్నీ. ఇంకా బట్టలన్నీ అసలు అమ్మాయిలకైతే ఎన్ని బట్టలు తీసుకున్నా సరిపోవు అసలు. మా అమ్మ ఏమో కొన్ని బట్టలు ఇంటి దగ్గర పెట్టేసి వెళ్ళిపోతుంది. ఇక పెట్టేసి వస్తాం ఒకసారి, మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళి వచ్చేటప్పుడు అవన్నీ తెచ్చుకుంటాం. ఏమోలో ఎప్పుడైనా వేసుకుంటామేమో అని తెచ్చుకుంటాం, కానీ అది వేసుకోం చావా. ఇక మా అమ్మ ఏమంటుంది, అసలు మళ్ళీ నువ్వు బట్టలు కొనక ఇప్పుడు నీ పెళ్ళి అయ్యేంత వరకు అని అంటుంది. ఇక తర్వాత మేము ఆ రోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి మండల ఆర్ట్ అని వాళ్ళు ఇచ్చారు, అక్కడ అది గీసింది. ఇక వాళ్ళు మీరే తీసుకెళ్ళిపోండి అని అన్నారు. సో అలా తీసుకొని వచ్చేసా. ఇక అంతా తీసి ఇప్పుడు ఐరన్ చేసి ఓపిక లేదు, సండే ఐరన్ చేసుకుందాంలే అని మంచిగా ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నా అవన్నీ. Saraswati, say hi.
ఇంకా మార్నింగ్ ఇడ్లీ పెట్టారు, ఆఫ్టర్నూన్ ఏం పెట్టారో తెలియదు ఆఫీస్లో తిన్నా. నైట్కి ఏమో టమాటో పచ్చడి, ఇంకా రైస్, ఇంకా అప్పడాలు పెట్టారు. ఇంక మా ఫ్రెండ్ చెప్తుంది, యూట్యూబ్లో మా పీజీలో పెట్టిన స్పెషల్స్ అని అంటుంది. ఇక ఇంకో ఆమె వచ్చి ఏంటి వీడియో కాల్ మాట్లాడుతున్నావా అని అంటుంది, అక్కడ వీడియో తీయడానికి అలా పెడితే. మా రూమ్మేట్ వాళ్ళ కొలీగట, వాళ్ళందరూ హాస్పిటల్లో వర్క్ చేస్తారు, భలే మంచిగా ఉంటారు. తినే రఫీ అట ఆమె పేరు. గైస్, నేను సరస్వతి బయటికి వచ్చాం, వాళ్ళ ఫ్రెండ్ ఆమెకు వాళ్ళ ఏంటి బ్రాంచ్ చూపించడానికి వెళ్తున్నాము. బ్యూటిఫుల్ సరస్వతి. ఇఫ్ యూ వాంట్ కాంటాక్ట్ నెంబర్ జస్ట్ కమెంట్ మీ, ఐ విల్ షేర్. ఇక అలా తిరిగేసి వచ్చాక వచ్చి స్నానం చేసుకొని ఇక రామకోటి రాసుకున్నా. అలా రాసుకొని అలా ఎండ్ అయింది నా డే అయితే. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్ బాయ్.